నెల్లూరులోని ముత్తుకూరు గేటు వద్ద కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్స్ స్టాఫ్ పోలీస్ అధికారులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ అజితా వేజండ్ల మహిళలకు హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ప్రాధాన్యత, తలకు గాయాలైనప్పుడు ఎదురయ్యే తీవ్ర పరిణామాలపై కిమ్స్ హాస్పిటల్ వైద్యులు అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల తలకు తీవ్రమైన గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు, వైద్యులు సూచించారు. సెల్ఫోన్ స్క్రీన్ గార్డుకి ఇచ్చే విలువ తలకి ఇవ్వడం లేదని చెప్పారు. అనంతరం ఎస్పీ, పోలీసు అధికారులు, హాస్పిటల్ వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇన్ కోఆర్డినేషన్ విత్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. సో మనం నెల్లూరు సిటీలో చాలా అవేర్నెస్ కలిగించడానికి ట్రై చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు హెల్మెట్స్. మనకి రోడ్ సేఫ్టీలో మ్యాక్సిమం డెత్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ టూ వీలర్స్లో కనిపిస్తుంది. అందులో కూడా ఎస్పెషల్లీ హెల్మెట్ లేకుండా హెడ్ ఇంజరీస్ మూలంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే చాలామంది ఇంజరీస్ అవుతున్నాయి, వాటిలో నుండి మళ్ళీ కోలుకోలేకపోతున్నారు. ఈరోజు కిమ్స్ హాస్పిటల్లోని న్యూరాలజీ డిపార్ట్మెంట్లో సర్జన్స్, డాక్టర్స్ మనకి అవేర్నెస్ చేయడం జరిగింది. వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, ఎటువంటి పేషెంట్స్ వాళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళకి అప్పుడప్పుడు రికవరీ ఎంత కష్టంగా ఉంటుంది అనేది. మనం ఇర్రివకబుల్ స్టేజ్లోకి వెళ్ళాక మనం ఏం చేయలేము. అండ్ మైనర్ థింగ్ హెల్మెట్ వేసుకోవటము. మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ చెప్పినట్టు సెల్ ఫోన్ మీద స్క్రీన్ కార్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మన హెల్మెట్కి అంత కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఇవ్వాలి. బికాజ్ ఆర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. సో ఎవరైనా టూ వీలర్ వేసుకునే వాళ్ళు వేర్ యువర్ హెల్మెట్ లైక్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. ఆ మెసేజ్తో మనం ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు చీఫ్. రక్షణ అనేది ఉండాలి అని, ఫ్యామిలీస్ అందరూ బాగుండాలి అంటే రోడ్ మీద వెళ్ళే టూ వీలర్స్ పర్సన్స్ కంపల్సరీ హెల్మెట్ అనేది పెట్టుకోవాలి అని మా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ మనకు 5 మంది కన్సల్టెంట్స్ బిగ్ గ్రూప్ అనేది కిమ్స్ హాస్పిటల్లో ఉంది. ఇన్ కేస్ ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా ఎలాంటి రోడ్డు ప్రమాదం జరిగినా కూడా 1-to-1 సర్వీసెస్ అనేది అన్ని సర్వీసెస్ మన చెన్నై వరకు కానీ బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళని అవసరం లేకుండా మొత్తం సౌకర్యాలు మన కిమ్స్ హాస్పిటల్ నెల్లూరులో ఉంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా కూడా పిఎం రాతా ద్వారా ఎవరైనా సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ తరపు నుంచి 25,000 రూపాయలు బహుమానం కూడా వస్తుంది అని మన ఎస్పీ మేడం ఈ సమూహం ఒక చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలకి అందజేయాలి అని మేము ముందుకొచ్చాము. ఈ అవేర్నెస్ అనేది ఇక్కడితో ఆగిపోకుండా మన మీడియా సభ్యుల ద్వారా అందరికీ ఎంతమందికి వీలైతే అంతమందికి రీచ్ అవ్వాలి. అండ్ చాలామంది ముందర కూర్చున్న వాళ్ళు హెల్మెట్ వేసుకుంటారు కానీ వెనక కూర్చున్న వాళ్ళు హెల్మెట్లు వేసుకోవట్లేదు. మెయిన్గా వెనక కూర్చున్న వాళ్ళకి డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ మోతాదులో మనకి 100 మెంబర్స్లో 80% పిల్లలు అనేది దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. మోస్ట్లీ వెనక కూర్చున్న వాళ్ళందరూ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా అందరూ హెల్మెట్ ధరించాలి అని కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్కి కిమ్స్ హాస్పిటల్స్ మరియు ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రోజు జరుగుతుందండి. రెగ్యులర్గా నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. మాకు ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 2000 అంటే ఏంటంటే ఫ్యాటల్, నాన్ ఫ్యాటల్ అని 2 ఉంటాయి. ఫ్యాటల్ అంటే డెత్స్, నాన్ ఫ్యాటల్ అంటే ఇంజరీస్. ఆల్మోస్ట్ 2000 యాక్సిడెంట్స్ అంటే డెత్స్ అండ్ ఇంజరీస్లో జరుగుతుంటాయి. ఇంజరీ అంటే ఏం లేదు, అంతా ఆల్మోస్ట్ డెత్ తప్ప అన్ని జరిగేది ఇంజరీ అవుతుంది. అది చాలా పాథటిక్ సిచ్యుయేషన్. ఇందాక చెప్పినట్టు మాకంతా కూడా టైమింగ్స్, వర్కింగ్ టైమింగ్స్ అంటే మార్నింగ్ 7 to 9 అండ్ మధ్యాహ్నం ఈవినింగ్ 6 to 9 ఏదైతే ఆఫీస్ టైం, స్కూల్ కానీ క్లోజింగ్ టైమ్స్లోనే యాక్సిడెంట్లు బాగా నమోదున్నాయి. ఇది ఎల్ఎస్ చేస్తే కూడా 2 వీలర్స్లోనే బాగా యాక్సిడెంట్ అయ్యి తర్వాత ఒకరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తర్వాత లైఫ్ కూడా పోతున్నాయి. ఇందాక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా బ్రెయిన్ గురించి, నా ప్రొడక్ట్ గురించి చెప్పారు. నేను పర్సనల్గా చూసిన యాక్సిడెంట్ నా ముందే ఎక్కడైనా ఆపోజిట్ డైరెక్షన్లో హిట్ అవుతాయి. కానీ కొన్నిసార్లు బ్రేక్ బాగోకపోతే డివైడర్ ఉన్నా సరే ప్యారల్గా ఉండే వెహికల్స్ కూడా
ఒకరి నుంచి వాళ్ళు స్పీడ్తోనో ఓవర్టేక్ చేసి యాక్సిడెంట్ జరిగింది. జరిగిన ఆ వ్యక్తి నా ముందే పైనుంచి కింద పడడం జరిగింది. ఓన్లీ బికాస్ హెల్మెట్ లేని వల్ల అతను గ్రౌండ్ కిక్ ఇచ్చాడు అండ్ సస్టైన్ ఇంజరీస్. నాకు ఎంత ఆఫీసర్ అయినా కూడా ఎలా డీల్ చేయాలి అర్థం కాలేదు. ఆ పర్సన్ని వాటర్ తాగించాలా, తాగకూడదా, తట్టాలా, ఎట్లా అని. సో మా పక్కన ఏఎస్ఐ గారు పైన ఉన్నారు. సో మీకు టేకింగ్ టు ద కిమ్స్ హాస్పిటల్ బాగా ట్రీట్మెంట్ అయ్యింది. బట్ కొన్ని రోజులు హాస్పిటల్లో సస్టైన్ అయ్యారు. బట్ నా నో మోర్. సో ప్రతి సంవత్సరం కూడా 200 మంది అమాయక ప్రాణాలు గాలి కలిసిపోతున్నాయి. ఇందులో 70% యాక్సిడెంట్స్, ఫెటల్ యాక్సిడెంట్స్ యూతే బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 18 to 35 years. 70% 2 years. కాబట్టి ఇది చూడండి గ్రావిటీ ఎంత ఉందో. 1 కిలోమీటరే కదా మా ఇంటి నుంచి వచ్చేస్తా అని చెప్పేసి అనుకోవడము, లేకపోతే ఎయిర్ స్టేజ్ వెళ్ళిపోతుంది చేసి అనుకోవడము, లేదా నాకు చెమట పడిపోతుంది అనుకోవడము చాలా పెద్ద రీజన్. ఈ ఎయిర్ స్టేజ్ పోతే మెట్రో సెట్ చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ బ్రెయిన్ సెట్ చేయాలంటే ఒక్కోసారి కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి దయచేసి ఈ హెల్మెట్స్ వాడండి. మీరు సురక్షితంగా ఉండాలి. నాట్ యాజ్ ఏ రూల్ బట్ ఆల్సో యాజ్ ఏ సోషల్ ప్రాక్టీస్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే ఒక మాట చెప్తాను, మొబైల్ ఫోన్ స్క్రీన్ గార్డ్కి ఇచ్చే వాల్యూ తనకి ఇవ్వట్లేదు. మీ స్క్రీన్ గార్డ్ వెళ్ళిపోతే వెంబడే రీప్లేస్ చేసుకున్నారు. అదే కింద పడి తలకాయ వెళ్ళిపోతే రీప్లేస్ చేయగలరా? ఒక్కసారి ఆలోచించాలి. థ్యాంక్ యూ. అంతా కూడా సేఫ్గా ఉండొచ్చు. ఇలా డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత స్లోగా వెళ్ళి, ఎంత ఇదిగా ఉన్నా సరే యాక్సిడెంట్ అనేది ఎదుటి వ్యక్తి యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా జరగచ్చు. కాబట్టి మనం కానీ హెల్మెట్ ధరించినట్టయితే మన టూలోకి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఏముంటుంది, అదే కార్లో ఇంకొకటి వెళ్ళే వాళ్ళకి ఏమంటే కొంత సపోర్ట్ ఉంటుంది, ఆ ముందు బాడీ దెబ్బ ఉంటుంది. కానీ మన డైరెక్ట్ ఇంపాక్ట్ మన యొక్క టూలో వెళ్ళే వ్యక్తి మీదే ఉంటుంది. కింద పడ్డాడంటే వెళ్ళి తల రోడ్డుకు తగ్గుతుంది, ఇమీడియట్లీగా హెడింగ్ మీద అవటము, హెమరేజ్ జరగడం, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి సేఫ్గా ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత నుంచి అయినా సరే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆ విధంగా ఉంటారని కోరుకుంటున్నాము. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.